బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. మద్యపానం మహనానందం మనోధైర్యం ధనాదం. మీరు ప్రత్యక్షం అయిపోయారు డైరెక్టర్ గారు. హీరోస్ వస్తారు దాని ఇప్పుడు మారుద్దాం. అంతేనా? మెగా వీక్షణం, విక్టరీ విన్యాసం, మహదానందం, మనోధైర్యం, ధనాధర్. రాగానే వచ్చి మీ ఆఫీస్ అంతా చూశాను నేను. లోపల రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటో నవ్వుతూ ఒకటి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది అబ్జర్వ్ చేయడం ఇష్టం నాకు. ఏమి ఉన్నాయి, షీల్డ్స్ ఉన్నాయి. అది నా జర్నలిజం. నేను వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఒకరు గుర్తించి చెప్పారు, తర్వాత మీరే చెప్పారు. నువ్వు చేసే ఆ పని నాకు చాలా ఇష్టం. ఒక 20 సంవత్సరాల తర్వాత 100 సినిమాలు చేసినా గానీ మీ ఇంటికి వచ్చి హోమ్ టూర్ చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి ఏదన్నా స్టేజ్ బస్టర్ సినిమా చూడాలి అనుకుంటే అనిల్ రావుపూడి సినిమాలు చూద్దాం అనుకుంటారు. బట్ మీకేంటి అసలు? చెప్పాను, ఇళయరాజా గారి మ్యూజిక్ వింటాను అంతే అంతే. సుందరి నేను వంట చూడని. ఈజ్ ఎ జీనియస్, ఈజ్ ఎ మెజిషియన్. నా దృష్టిలో నాకు ఆయన మాస్టర్. ఏదైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకునే అవకాశం అంటే ఉంటుంది. ఖచ్చితంగా అవకాశం ఉంటే హ్యాపీగా ఎందుకు చేయను, అద్భుతంగా చేస్తారు. గుండెలో నిండమంట. విజ్ఞానంలో చదువుకుంది కేటీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు. Yeah, చాలా ఒక ఆయన పెద్ద హీరో, ఒక ఆయన పెద్ద డైరెక్టర్, ఒక ఆయన పెద్ద పొలిటీషియన్ అయిపోయారు. మీ పిల్లలిద్దరిలో ఎవరు మీలాగా ఉండేది చలాకీగా? అట్లీస్ట్ పాప బాబు. పాప ఫుల్ హైపర్, బుడ్డోడు వెరీ హైపర్ డోపర్. ఆ పాపను తీసుకెళ్ళారు చిరంజీవి గారి దగ్గర. చాలా ఎమోషనల్ అయ్యారు. అక్కడ చిరంజీవి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. షోలో ఒక 5 lakhs చెక్ ఇచ్చారు. సో నాకు ఆ షోలో ఒక టేకింగ్ ఎలిమెంట్ ఏదన్నా బ్యాక్ తీసుకెళ్ళిందంటే వరుడవి. కానీ మీరు ఎందుకు 80s 90s హీరోస్ లైక్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళతోనే సినిమాలు తీయాలి, వాళ్ళతోనే హిట్స్ కొట్టాలి? టు బి హానెస్ట్, ఎవరైనా అవైలబుల్ స్ట్రాంగ్ సోర్స్ తో ఆడాలనుకుంటారు. నాకు అవైలబుల్ స్ట్రాంగెస్ట్ సోర్స్ టు బి హానెస్ట్. నాగార్జున గారు మిస్ అయ్యారు. అది చేస్తున్నాను, ఫ్యూచర్ చేస్తాను, పక్కా చేస్తాను. ఏంటి సుష్మిత గారి రియాక్షన్ ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ మచ్? చిరంజీవి గారు కూడా తనకు ఒక అద్భుతమైన సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఫైనల్ గా నా రూపంలో, నా ద్వారా ఇంత మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆ అమ్మాయికి కూడా రావటం చాలా హ్యాపీ. రామ్ చరణ్ గారు ఏంటి అది చూసిన తర్వాత ఏం చెప్పారు? సినిమా డెఫినెట్ గా ఉంటుంది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైట్ అయ్యారు. నాన్నగారు కూడా అద్భుతంగా ఉన్నారు, లుక్ వైజ్ బాగున్నారు, పర్ఫార్మెన్స్ జరిగింది, డాన్స్ జరిగింది. సో హి వాజ్ వెరీ హ్యాపీ. మద్యపానం మహనానందం, మనోధైర్యం ధనాదం. మీరు ప్రత్యక్షం అయిపోయారు డైరెక్టర్ గారు. హీరోస్ వస్తారు దాని ఇప్పుడు మారుద్దాం. అంతేనా? మెగా వీక్షణం, విక్టరీ విన్యాసం, మహదానందం, మనోధైర్యం, ధనాధర్. సూపర్ ఫాస్టెస్ట్ 300 CR గ్రాస్ ఇన్ సినిమాస్ నౌ. బ్యాక్ సైడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రీజనల్ ఫిలిమ్స్. కింద వేసిన క్యాప్షన్ బాగా నచ్చింది, రీజనల్ ఫిలిమ్స్. ఎందుకంటే మన భాష కాదని పక్క భాషల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే మన వాళ్ళు తప్పని నేను చెప్పట్లేదు, పెట్టాలి డెఫినెట్గా. మన దమ్ము ఏంటో చూపించాలి. అండ్ దట్టు మన వాళ్ళ దమ్ము, మన సినిమాల దమ్ము, మన తెలుగు వాళ్ళ దమ్ము కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్న తర్వాత మిగతా చోట్లకి వెళ్తారు. బట్ మీ రీజనల్ ఫిలిమ్స్ ఈ రేంజ్, వైడ్ రేంజ్ అంటే చెప్పాలంటే పాన్ ఇండియా సినిమాస్ ఎంత కలెక్ట్ చేస్తుందో అంత కలెక్ట్ చేస్తుంది. ఆ హీరోస్కున్న క్రేజ్ మన హీరోస్కి కూడా ఉంటుంది. అది బ్రేక్ చేసింది మీరే. ఏం చెప్తారు దాని మీద? ఫస్ట్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ప్రతిసారి వచ్చిన ఈ 2 సంక్రాంతులు అయితే ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాండి, ఇప్పుడు ఇది రెండింటిని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ రీజనల్గా మన మార్కెట్ ఎప్పుడు స్ట్రాంగ్ కంపారిటివ్ అదర్ ఇండస్ట్రీ. మన స్టార్స్ చేసిన సినిమాలు కూడా అంతే కలెక్ట్ చేసింది. నువ్వు అన్నట్టు కొద్దిగా రీజనల్ కంటెంట్ తోటి ఇలాంటి రెవెన్యూస్ అనేది కొద్దిగా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. దానికి కారణం కూడా ఆడియన్స్ పెద్ద ఎత్తున మన రూటెడ్ ఫిలిమ్స్, తెలుగు సినిమాలు వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ జోనర్కు ఉన్న స్ట్రెంత్ అవ్వచ్చు, అండ్ కంటెంట్ అవ్వచ్చు, అండ్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసిన విధానం. సో బయట లాంగ్వేజ్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఒక రీజనల్ ఫిలిము అంత కలెక్ట్ చేయగలదా, అంత సత్తా ఉందా తెలుగు సినిమాకి, రీజనల్ ఫిలిం అనే ఒక టాక్ బయట భయంకరంగా నడుస్తుంది. కానీ అది ఎప్పుడు మనకి తెలుగు సినిమా అనేది వైడ్ మార్కెట్ కదా. ఎప్పుడు కూడా మనకి మన ఇక్కడ నంబర్స్ కానీ, ఇక్కడ రెవెన్యూస్ కానీ
కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది లోకల్ మార్కెట్. Yeah. కానీ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు ఇద్దరు హీరోస్ కలిసి. కానీ సినిమాని మార్కెట్ పరంగా సూపర్ డూపర్ హిట్ చేసింది మటుకు అనిల్ రావిపూడి. ఎందుకంటే నాకు తెలిసి ఒక 20-30 ఇంటర్వ్యూస్ ఏ సినిమాకి ఏ డైరెక్టర్ ఇన్ని రకాలుగా సినిమాని ప్రమోట్ చేసుకునేది నేను చూడలే. Yeah. సింగిల్ హ్యాండ్ అలా కూర్చుని పోతారు. అందరూ మీరు అన్నట్లుగా నేను రాగానే పిప్పి పిప్పి చేశారు. లాస్ట్ డ్రాప్ అన్న మాకు పడకపోతుందా అన్నాను. నా కన్సర్న్ ఏంటంటే చాలా సార్లు ఎలా అవుతుందంటే సినిమా గురించి ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అందరం చేస్తాం. అండ్ నేను ఎంత ప్రయత్నం చేస్తానో అంతే ఇదిగా మీడియా కూడా చేస్తుంది. చాలా మంది టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మన సినిమా గురించి ఒక 1% 2% ఒక పాజిటివ్గా ఆడియన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు దట్స్ మినిమం థింగ్ టు అడ్రస్ దెమ్ ఆర్ టు మీట్ దెమ్ అనేది నేను ఒక అనిపిస్తుంది. మ్యాక్సిమం సాధ్యమైనంత కలవడానికి ట్రై చేస్తా. ఇక కుదరినప్పుడు మిస్ అయినప్పుడు అది నెక్స్ట్ మంత్లో ట్రై చేద్దాం అని చెప్తాను. ఎందుకంటే యు ఆర్ ద గైస్, నువ్వని కాదు మిగతా అన్ని ఛానల్స్ ఎవరైనా కూడా దే ఆర్ ట్రైయింగ్ టు పుష్ ద కంటెంట్ ఆఫ్ అవర్ ఫిలిం, రైట్? సో వాళ్ళకి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో వాళ్ళకు దానికి మనం ఒక థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఛానల్లో మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక అటెన్షన్ ఉంటుండొచ్చు, ఇంకొక ఇది ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఏదన్నా స్టేజ్ బస్టర్ సినిమా చూడాలి అనుకుంటే అనిల్ రావిపూడి సినిమాలు చూద్దాం అనుకుంటారు. బట్ మీకేంటి అసలుకి, మీరేం చూసి ఎక్కువ నవ్వుకుంటారు అసలుకి? నేను ఇట్లా జనరల్ గా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటాను. నేను ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ కానీ, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ బోలెడు మీమ్స్ వస్తాయి. రోజుకొకటి కాదు, గంటకు కాదు, నిమిషానికి ఒకటి ఉంది. అంత ఫ్లో ఉంది ఇప్పుడు. ఫ్లో ఉండటమే కాదు, ఎక్కడెక్కడైనా ఎతికి వాట్సాప్ లో ఫార్వర్డ్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక మీమ్ కంటెంట్ ఏదైనా ఫన్నీది వస్తే ఒక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది వైరల్ అయిపోతుంది. సో అంత అద్భుతంగా నవ్విస్తున్నారు. బయట ఉంది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, మనం పాజిటివ్ ఎత్తుక్కుంటాం. సో అక్కడ నవ్వుకుంటూ ఉంటాం. మిమ్మల్ని కూడా మీమ్ పేజెస్ ఎక్కువ వాడుతున్నారు కదా? నన్ను ఎక్కువ వాడారు ఈ మధ్య. బట్గా రిలీజ్ కి ముందు వాడారు, రిలీజ్ తర్వాత గట్టిగా వాడారు, పాజిటివ్ గా మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. కానీ 9 సినిమాలు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇది. బహుశా వినుంటామే కానీ చూడలేదు మేము కూడా ఎప్పుడు కూడా. ట్రిపుల్ హ్యాట్రిక్ వచ్చిన ఒక డైరెక్టర్ ఇండస్ట్రీలో అయితే మీరే. అంటే రాజమౌళి గారు ఆఫ్ కోర్స్ జోనర్ అంటే చూస్తే ఇప్పుడు కామెడీ సినిమాలు అన్ని కూడా హిట్ అవ్వాలని లేదు. చూసుకుంటే అల్లరి నరేష్ కూడా కంటిన్యూగా కామెడీ సినిమాలు తీసి మునాటమి అయిపోయింది, వద్దులే అని చెప్పేసి మళ్ళీ సీరియస్కి వచ్చేసారు, యాక్షన్కి వచ్చేసారు. కానీ మీరు కంటిన్యూగా అదే జోనర్ని ఇన్ని రకాలుగా, అంటే అది ఒకటే కామెడీ కానీ అటు తిప్పి ఇటు తిప్పి దొరికిపోతాం థియేటర్లో, కానీ మీరు దొరకరు. ఆ లాజిక్ ఎక్కడ అసలుకి? అది చాలా కష్టం ఒక డైరెక్టర్కి. అంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్క్రిప్ట్ అండి. అంటే ప్రతి ఫిలింకి మనం చూసే కోణం. సో ఈ సినిమాలో ఇది చెప్దాం, సంక్రాంతికి వస్త్రంలో ఆడవాళ్ళ మధ్య ఉండి ఒక జెలస్ చెప్పాం, ఒక హస్బెండ్ వైఫ్, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అది కంప్లీట్ వేరే సినారియోలో వెళ్తుంది. ఈ సినిమాలో ఒక విడిపోయిన జంట మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్. సో ఇదొక కథ అవుతుంది. సో మనం తీసుకునే ప్రాస్పెక్టివ్స్, వెళ్ళే యాంగిల్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేరే ఫ్రెష్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంటుంది సినిమాలో. సో బోల్డ్ అన్ని పాయింట్స్, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈరోజు ఫ్యామిలీ లైఫ్స్లో కూడా. ఎన్ని కావాలంటే అన్ని టచ్ చేయొచ్చు మనం. సో అంత స్పేస్ ఉంది. సో కాబట్టి కుదిరినంత వరకు ఏది ట్యాప్ చేసాం, ఏది మనం ఇంకా ట్యాప్ చేయలేదు, అలా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తాం స్క్రిప్ట్స్. కానీ కొత్త క్యారెక్టరైజేషన్స్, కొత్త బ్యాక్ డ్రాప్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది వేరేగా కనపడుతుంది సినిమా. కానీ అనిల్ అన్న మీరు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు, రూరల్ ఆడియన్స్ నాకు మంచి పట్టు, వాళ్ళ మైండ్లో పెట్టుకొని సినిమా తీస్తానని. కానీ మీరు రూరల్ అంటున్నారు కానీ మిమ్మల్ని అర్బన్ వాళ్ళు కూడా ఎక్కువ లైక్ చేస్తారు తెలుసా? వాళ్ళ ఇంట్లో ఉండే ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఇవే. అంటే నేను అదే క్లాస్ అంటే అంటాం కదా, మనం టాప్ నుంచి కింద వరకు అందరికీ అర్థమయ్యేలా ఉండాలి సినిమా. అది నేను ఫస్ట్ పెట్టుకుంటాను. ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యి కింద వాళ్ళకి అర్థం కాకుండా ఉండకూడదు. సో మన సినిమా తీస్తే పైన నుంచి కింద వరకు ప్రతి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఆ కంటెంట్ అర్థం అవ్వాలని రాస్తుంటాను. సో ఆ కేర్ పక్కా తీసుకుంటాను. అందుకే నువ్వు అన్నట్టు అక్కడంత అప్రిషియేషన్ ఉందో ఇక్కడ అంతే అప్రిషియేషన్ ఉంది. సో ఎక్కడ బ్యాలెన్స్ అవుతూ వెళ్తుంది. బట్ ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్ అంటే మిమ్మల్ని చూస్తే హీరో మెటీరియల్ లా కనపడతారు అనమాట. మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే మీ స్టైల్ కావచ్చు, ఎక్కడ కొంచెం వైట్ హెయిర్ కనిపించకుండా, షూ కావచ్చు, వాచెస్ కావచ్చు, గాగుల్స్ కావచ్చు, అసలు చెప్పాలంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్కి తగ్గిపోకుండా మెయింటైన్ చేస్తారు. అది ఇష్టమా
లేకపోతే అలా ఉంటేనే వాల్యూ ఉంటుంది సొసైటీలో, మనం కింద నుంచి వచ్చాం కాబట్టి ఇలానే మెయింటైన్ చేయాలని ఒకటి ఉంటుందా మైండ్ లో? అదేం లేదు, నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవాడిని. అవునా? మేము లోయర్ మిడిల్ క్లాస్. Hmm. మా ఫాదర్ నాకు మంచి మంచి షూస్ తెచ్చేవాడు, మంచి మంచి బట్టలు తెచ్చేవాడు. అక్కడ కాంప్రమైజ్ అయ్యాడు కాదు నా బట్టల విషయంలో. నేను ఏదైనా స్కూల్ యానివర్సరీస్ ఉంటే, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే కాస్ట్లీ అన్ని తెచ్చి వేయించేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి కొద్దిగా ఆ డ్రెస్ పిచ్చి, బట్టలు పిచ్చి, కొద్దిగా అందంగా కనపడాలని ఒక ఇది ఉంది నాకు. అది బై నేచర్ వైజ్ ఐ వాంట్ టు షోకేస్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ లైక్ ఎస్ అనే ఒక కాన్ఫిడెంట్ గా నన్ను నేను ప్రజెంట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఉంది. సో ఇండస్ట్రీకి వచ్చాక కూడా అందుకే ఐ ట్రై టు ఆల్వేస్, ఈ మధ్య ఏంటంటే కొద్దిగా టీవీ షోస్ ఎక్కువ చేయడం వల్ల ఇంకొద్దిగా ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంతేగాని నేనేదో పెద్ద హీరోలకి ఇది అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాదు, నాకు ఆ ఫీలింగ్ కూడా లేదు. బట్ డెఫినెట్ గా హీరోస్ అయితే అడుగుతారు కదా, అంటే అడగరు, అంటే వాళ్ళు కూడా ఈ రోజు రేపు అందరూ చాలా బ్రాడ్గా థింక్ చేస్తారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ కదా. సో ఇలా ఉండటం వల్ల వాళ్ళకేమీ ఇబ్బంది ఏమి ఉండదు. బట్ దే నవ్వుతారు. ఇప్పుడు మహేష్ గారు ఉన్నప్పుడు జోక్లు వేస్తుంటారు అప్పుడప్పుడు, ఏంటి మీరే చేస్తారా ఏంటి గెటప్లు అని చెప్పి అలా కామెడీ చేస్తుంటారు. ఇట్స్ ఫర్ ఫన్ లాగా. సో అంతే, అంటే వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని నాకున్న యాక్సెస్లో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకి ఎంత బిజీగా డైరెక్ట్గా ఉండి అలా అటు వెళ్ళిపోయి అట్లా ఆ యాంగిల్ నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఎవరికైనా కూడా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది మన ఆడియన్స్కి మనం చూపించేటువంటి ఒక ఇది, ఎస్ నేను ఇంత ఇదిగా ఇలా ఉంటాను అనేది మన కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది. టాప్ మోస్ట్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉంటుందా, లేకపోతే ఓకే నా జాబ్ నేను చేస్తున్నాను యాజ్ ఎ డైరెక్టర్గా, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మంచి సినిమా తీయాలి, హిట్ తీయాలి, అందుకని బయట మాట్లాడుకునే దాన్ని కొంచెం తలకెక్కించుకుంటారు అసలు మీరు? రెండోదే, మన పని మనం చేయటం, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా మన బాధ్యతను నిర్వర్తించడం, సినిమాని జాగ్రత్తగా ప్రొడ్యూసర్గా అందించి మళ్ళీ ఇంకో ఆడియన్స్ చేత మళ్ళీ శభాష్ అనిపించుకొని ఇంకో కథకు మూవ్ అయిపోయి ఇంకో జర్నీ స్టార్ట్ చేయటం. అంతేగాని ఆ తలకి ఎక్కించుకోవడం అనేది ఇంకొక 3-4 హిట్లు వచ్చినా, ఇంకొక 5-6 హిట్లు వచ్చినా, ఇంకొక 10 వచ్చినా రాదు. అంటే ఎందుకు అడిగానంటే, నిజంగా నేను టాప్ మోస్ట్ డైరెక్టర్ని, ప్రెసెంట్ నేనే కదా లీడింగ్ లో ఉన్నాను. 2019 ఐ థింక్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకున్నారు మీరు టాప్ డైరెక్టర్ అని కూడా. ఒకవేళ అది అనుకోని ఉంటే మీరు టీవీ షోలకి జడ్జిగా వెళ్ళరు అనేది బయట క్వశ్చన్ కొంచెం చాలా మందికి కూడా. ఏంటి ఏదైనా రీజన్ ఉందా అక్కడికి వెళ్ళి? ఇది అంటే కరెక్ట్ క్వశ్చన్ నువ్వు అడిగింది. యాక్చువల్గా ఇప్పుడు యాజ్ పర్ మై సక్సెస్ స్ట్రీక్ కానీ, యాజ్ పర్ నేనున్న పరిస్థితులు కానీ, అక్కడికి వెళ్ళి టీవీ షోస్లో కూర్చొని జడ్జిగా చేయటం రీజనబుల్గా ఉంటుంది, రెస్పెక్టబుల్గా ఉంటుంది. కానీ జడ్జిగా కూడా చేయట్లేదు నేను. అల్లరల్లరి చేస్తున్నాను, గోలగోలు చేస్తున్నాను, జోకులు వేస్తున్నాను, ఇమిటేట్ చేస్తాను, మిమిక్రీ చేస్తున్నాను, డాన్స్లు వేస్తాను, గందరగోళం చేస్తాను. సో దట్ ఈస్ ద డిస్కషన్ పాయింట్. వై లైక్ దట్ అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నాలా ఉండడానికి ఇష్టపడతా. సో దట్ ఈస్ మీ. నేను ఒక టీవీ షోకి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు గివ్ 100% దేర్. అక్కడ నేను ఏం చేయాలో అది చేయాలి. అంతేగా నేను బయట లేనిది తెచ్చుకొని నేను అక్కడ ఉంటే నాకే నచ్చదు. సో అట్లా బేసిక్గా నేచర్ వైజ్ నేను అంతే. అందుకే నేను అడగగానే నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే అది పిల్లల షో. సో పిల్లల షో అనేసరికి నేను కనెక్ట్ అయిపోయాను. సో బాగుంటుంది అని చెప్పాను, వెళ్ళిపోయాను, వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోయాను, వాళ్ళ మనిషిలాగా పనిచేశాను. అక్కడికి వెళ్ళారు, గెటప్లు వేయమంటే గెటప్లు వేసాను, కాస్ట్యూమ్స్ వేసాను, ఇమిటేట్ చేయమంటే ఇమిటేట్ చేశాను, డాన్స్ చేశాను, మిమిక్రీలు చేశాను, వాట్ నాట్ అన్నీ చేశాను. మై ఓన్లీ మోటో ఈజ్ వేర్ ఎవర్ యూ గెట్ ద ఛాన్స్ టు ఎంటర్టైన్ ద పీపుల్, వెదర్ ఇట్స్ టీవీ ఆర్ సినిమా, గో అండ్ డూ దట్. సో నీ వల్ల ఒక వారంలో ఒక రోజు ఇంట్లో కూర్చున్న అందరూ సరదాగా కాసేపు నవ్వుకుంటారు, కాసేపు రిలీఫ్ అవుతారంటే గో ఫర్ ఇట్, చెయ్యి. అండ్ తప్పేంటి అనేది నా ఫీలింగ్. సో దానివల్ల నాకు చాలా పాజిటివ్గానే అయ్యింది అది. నేను ఈ సినిమా సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు చాలామంది దే ఆర్ మెన్షనింగ్, మిమ్మల్ని టీవీలో కూడా చూస్తున్నాం బాబు, చాలా బాగా చేస్తున్నారు అనేది. సో దట్స్ ఫెయిర్ ఎనఫ్. యా, మనం చేసిన దానికి వాళ్ళు దానికి కనెక్ట్ అవుతున్నారు. సో మనం వాళ్ళని రీచ్ అవ్వగలుగుతున్నాం. సో బిగ్ స్క్రీన్ మీద కొన్ని మనం రీచ్ అవ్వలేని స్మాల్ స్క్రీన్ ద్వారా రీచ్ అవుతాం. అండ్ మన ఆడియన్స్ కైండ్ ఆఫ్ ది షోస్, సో వాళ్ళకి మనం ఎంగేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో దట్స్ వన్ కైండ్ ఆఫ్, నాట్ ఏదో పర్సనల్ పని మీద కాదు కానీ ఐ లైక్డ్ ఇట్. నాకు అది చేయాలనిపించింది. థరోగా ఎంజాయ్ చేస్తూ హానెస్ట్గా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని చేశాను. ఇట్ వర్క్డ్. విజ్ఞాన్ వడ్లమూడిలో కూడా ఇలానే ఉండేవాళ్ళ, అంతే, ఫుల్ ఫన్, అంతే, ఎప్పుడు ఇంతే. రత్తయ్య గారు చాలా స్ట్రిక్ట్ కదా. రత్తయ్య గారి దగ్గరికి యాక్సెస్లోకి వెళ్ళంగా మనం తప్పించుకుని వెళ్ళిపోతాంగా, దొరకంగా మనం అక్కడ. సో ఆయన్ని చాలా కలిసిన సందర్భం ఒకటో రెండో కాలేజీలో చదువుకున్న రోజుల్లో. ఆ విజ్ఞాన్ మహోత్సవాలు అవార్డు తీసుకున్నప్పుడు కలిశాను, ఇంకొక 2-3 సార్లు. సక్సెస్ అయ్యాక కలిశాను చాలా సార్లు.
అండ్ అప్పుడున్న టైంలో ఆయన చైర్మన్ కదా, అందరిని పేరు పేరున వచ్చి ప్రతి స్టూడెంట్ని కలవలేరు కదా. బాగా చదివి ఉంటే మేబీ అలా కలిసి ఉండేవాడిని. నేను అలా కలవలేదు, బాగా యాక్ట్ చేసి వాళ్ళ విజ్ఞాన్ మహోత్సవ్ అనే దాంట్లో ఒక కల్చరల్ దాంట్లో బాగా పెర్ఫామ్ చేసి కలిసాను ఆయన్ని. ఓకే. సో దేర్ మై కెరియర్ గాట్ స్టార్టెడ్ అనుకోవచ్చు. సో నౌ ఐఎమ్ హియర్. సో విజ్ఞాన్లో చదువుకుంది కేటీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు. చాలా మంచి ఒక ఆయన పెద్ద హీరో, ఒక ఆయన పెద్ద డైరెక్టర్, ఒక ఆయన పెద్ద పొలిటీషియన్ అయిపోయారు. విజ్ఞాన్. కానీ ఆ పాపను తీసుకెళ్ళారు చిరంజీవి గారి దగ్గరికి, చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే పాప అడిగారా లేకపోతే మీరు తీసుకెళ్ళాలనుకున్నారా? అసలు పాప అడిగింది, పాపను అక్కడికి తీసుకెళ్ళాం. అండ్ తీసుకెళ్ళడమే కాకుండా అక్కడ చిరంజీవి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. షోలో ఒక 5 lakhs చెక్ ఇచ్చారు. అంతేకాకుండా మెడికల్గా కానీ తనకి ఫ్యూచర్లో ఏం జరిగినా ఎటువంటి దీనికి కూడా ఆయనే హెల్ప్ఫుల్గా ఉంటారన్నారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, మ్యూజికల్ పరంగా కానీ, అమ్మాయి ఏదైనా నేర్చుకుంటానా కానీ, రేపు పొద్దున ఐకి సంబంధించిన ఏదైనా సర్జరీస్ చేయాలన్నా కూడా ఈ గేవ్ ఏ వర్డ్ నేను చూసుకుంటానని. అండ్ ఐ ఆల్సో హెల్ప్. నేను కూడా ఎంతో ఇచ్చాను, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమని షోలోనే ఇచ్చాం. సో దిస్ ఈస్ ట్రూ లవ్ టువర్డ్స్ వరుణవి. అమ్మాయికి మళ్ళీ కళ్ళు వచ్చే అవకాశం ఉంది కదా, అంటే 19 years వచ్చాక అని తెలియదు ప్రాసెస్. అప్పుడు ఉన్న దాన్ని బట్టి దానికి ఎట్లా చేస్తారనేది అప్పుడు తెలుస్తుంది అన్నారు. అంటిల్ 19 years వరకు అమ్మాయిని అబ్జర్వేట్ చేస్తూ వెళ్ళాలి పాపని. బట్ షీఈ్ వెరీ టాలెంటెడ్. షీఈ్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. సో గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, షార్ప్నెస్ ఎక్కువ. సో చాలా చలాకీగా ఉంటుంది. యాక్టింగ్ కూడా ఎరగదీస్తుంది ఈ మధ్య. అసలు మా షోలోనే చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. సో అన్ని రకాలుగా తను ఉంది. అండ్ సో నాకు ఆ షోలో ఒక టేకింగ్ ఎలిమెంట్ ఏదన్నా బ్యాక్ తీసుకెళ్ళిందంటే వరుణవి. ద హోల్ జర్నీ, ఎవ్రీ డే ఒక అద్భుతమైన పాట పాడేది ఎవ్రీ ఎపిసోడ్కి. మాతో ఇంటరాక్ట్ అయ్యేది ప్రేమగా అనిల్ మామ అని పిలిచి. ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ జర్నీ. అదే చెప్పాను కదా, నేను ఏం వెళ్ళానో, ఏ పర్పస్ వెళ్ళానో, పిల్లల షో అని దాని గురించే వెళ్ళాను నేను. సో ఆ చిన్నపిల్లల షో అది. ఇంకొకటి నాకు పర్సనల్గా కూడా నేను కొద్దిగా ఒక లైన్ దాటి ఉండటం కూడా నచ్చదు నాకు ఈ టీవీ షోస్లో కూడా. అందుకని మ్యాక్సిమం హెల్తీగా, ఆర్గానిక్గా ఉండే షోలు అయితేనే ఇష్టపడతాను. అవి రెండు అలా ఉన్నాయి కాబట్టి ఐ డిడ్ ఇట్. ఓకే. సో ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న స్టార్ హీరోస్ చుట్టూ తిరుగుతారు సినిమాలు తీయాలనేది. కానీ మీరు ఎందుకు 80s 90s హీరోస్ లైక్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళతోనే సినిమాలు తీయాలి, వాళ్ళతోనే హిట్స్ కొట్టాలి? టు బి హానెస్ట్, ఎవరైనా అవైలబుల్ స్ట్రాంగ్ సోర్స్తో ఆడాలనుకుంటారు. నాకు అవైలబుల్ స్ట్రాంగెస్ట్ సోర్స్ వీళ్ళు. టు బి హానెస్ట్, అందుబాటులో ఉండి ఒక సంవత్సరానికి ఒక 2-3 సినిమాలు చేయడానికైనా సిద్ధంగా ఉండే హీరోలు వీళ్ళు. ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా ప్యాషనెట్గా, ఇంకా ప్రేమగా, అఫెక్షన్తో చేస్తున్నారు. సో అందుకని ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. అండ్ పాయింట్ నెంబర్ 2, నాకు హీరోలు అంటే పిచ్చి. నేను ఈ హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు ఆ హీరోలతో ఉంటుంటే నా చిన్నతనంలోకి వెళ్ళి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అంటాం కదా. ఎప్పుడైనా ఒక చిన్న పాయింట్ ఉంది రోషన్, మనం ఎప్పుడైనా ఒక స్ట్రెస్లో ఉన్నా, మనం ఎప్పుడైనా ఒక లోలో ఉన్నా, మన చిన్నప్పుడు విన్న పాటలు మనం ప్లే చేస్తే మనకు తెలియకుండా ఒక మైండ్ అలా బటర్ఫ్లై లాగా అలా వెళ్ళిపోయి మనం చాలా లో నుంచి ఒక హైకి వస్తాం. ఎవరైనా చేయకపోతే ట్రై చేసి చూడండి. మనం చిన్నప్పుడు విన్న పాటలు. సో నా వరకు నేను చిన్నప్పుడు విన్న పాటలు ఇళయరాజా గారి మ్యూజిక్. నేను టక్కన ఒక ఇళయరాజా గారు పెట్టుకుంటే నా చిన్నతనం అంతా గుర్తొస్తుంది. సో నేను లైట్ అయిపోతా. అలా నాకు ఈ హీరోలు అలా. నేను వెళ్తూ సినిమా చేస్తుంటే నాకు ఒక తెలియని కిక్ ఉంటుంది. ఎవ్రీడే ఒక హై వస్తుంది నాకు. ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ వాళ్ళతో తీస్తుంటే. సో ఐమ్ ఎంజాయింగ్ దిస్ ఫేస్. ఇంకెన్ని సినిమాలైనా తీస్తా అవసరం అయితే. అది చేస్తాను, ఫ్యూచర్ చేస్తాను, ఆయన గురించి పక్కా చేస్తాను. కానీ ఈ సినిమాలో వెంకటేష్ గారిని పెట్టినప్పుడు వెంకీ గౌడ నిజంగా అది రైమింగ్ కూడా అదిరిపోయింది. మొన్న వెంకటేష్ గారు మాట్లాడుతూ బయటకు వెళ్తే మా వైఫ్ నీరజ గౌడ అంటున్నారు. అంటే కర్ణాటక బ్యాక్డ్రాప్ అనుకున్నప్పుడు అక్కడ ఆ పేర్లు కొద్దిగా సౌండింగ్ ఎక్కువగా వినపడతాయి కాబట్టి కొద్దిగా అలా పెడదాం అనిపించి పెట్టాం. సో నిజంగా ఆయన బాగా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆ రోల్ కూడా బాగా స్టాండ్ అవుట్ అయింది. కానీ బాస్ అనిపించేటప్పుడు కొంచెం ఇద్దరు చెప్పాలంటే ఒక్క తరానికి సంబంధించిన వాళ్ళే, ఇద్దరికి ఫ్యాన్ బేస్ సేమ్ ఉంటుంది, కాంటెంపరీ కదా, కొంచెం భయం అనిపించలేదా మీకు? లేదు, అసలు లాజిక్ ఏంటంటే బాస్ అంటే ఆయన అంటుంది ఒరిజినల్ గా బాస్ అని కాదు. సో చిరంజీవి గారి పేరు బాస్ కదా బయట. మనం చిరంజీవి గారిని ఏమంటారు బయట బాస్ అని అంటారు.
సో జనరల్గా ఆయన పిలుచుకునే పేరు ముద్దుగా పిలిపించాం అంతే. Hmm. అంతేగాని ఈయన ఏదో సబార్డినేట్, ఆయన ఏదో బాస్ అలా కాదు. Hmm. సో అది ఆ సినిమాలో చూస్తే మీకు అర్థం అవుద్ది, ఈయన పెద్ద మల్టీ మిలియనర్ సినిమాలో. సో అది కాక వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. ఫ్రెండ్షిప్ అప్పుడు ఈయన సీనియర్, ఇతను జూనియర్. అవును. సో సీనియర్ జూనియర్ అన్నప్పుడు దట్ అది అది ఆ ప్రాసెస్లో వెళ్ళేదే తప్ప ఏదో ఈయన దగ్గర తక్కువ చేసిన ఫీలింగ్ కాదు. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు ఎత్తుతూనే ఉంటారులే, లైఫ్ టైం ఆపర్చునిటీ. ఏ హీరోకైనా వర్క్ చేయడం, ఏ డైరెక్టర్కైనా మీకు ఈ అవకాశం వచ్చింది కదా, చాలా తక్కువ ఎర్లీగా వచ్చేసింది కదా, ఎలా ఫీల్ అవుతుంటారు? నేను అట్లా అడగను. ఇవాళ హీరోస్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, వన్ టైం ఆపర్చునిటీ, ఇది కూడా నాకు లైఫ్ టైం ఆపర్చునిటీ అనుకోవాలి అంటే, కొంచెం లోలో ఉన్నప్పుడు లేకపోతే ఫ్లాప్లో ఉన్నప్పుడు ఒక హీరో లేవాలి అంటే ఒక మంచి డైరెక్టర్ కావాల్సిందే, ఒక మంచి కథ కావాల్సిందే. కానీ ఇది రిటర్న్ ఎందుకు, రివర్స్ ఎందుకు అడగరు అనేది నాకు ఒక డౌట్. ఇలా మీకెప్పుడు ఏ హీరో కాల్ చేయటము లేకపోతే మెసేజ్ చేయటం, మనం నెక్స్ట్ ఒక పిక్చర్ చేద్దాం, మంచి ప్రాజెక్ట్ రెడీ చేయి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఈ మూవీస్ లో ఏదో ఒక మూవీ అండ్ ఐ కాంట్ రివీల్ ద నేమ్స్. ప్రతి హీరోకి ఒక పలానా డైరెక్టర్తో చేయాలని ఉంటుంది. సో దానికి తగ్గ మూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ అలానే వాళ్ళు మనం డిస్రెస్పెక్ట్ చేయనట్టు కాదు, చేయకపోవటం. ఖచ్చితంగా ఆపర్చునిటీ కరెక్ట్ టైంలో వాడాలి. మన మనం మన మెంటల్గా మనం ఏ స్టేటస్లో ఉన్నాం, ఎలాంటి కథలు చేస్తున్నాం, ఈ కథలు ఆ హీరోకి సూట్ అవుతాయా లేదా చూసుకొని చేయాలి. సో ఖచ్చితంగా అప్రోచ్ అవుతుంటారు. అంటే బయటికి తెలియకపోవచ్చు, కానీ జస్ట్ లైక్ అది తప్పు కూడా కాదు. సో బికాస్ దట్ కాంబినేషన్స్ అనేది ఉండటం వల్ల ఇంకా బెటర్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది, బెటర్ ఫిలిం బయటకు వస్తుంది అనేది ఉంటుంది. సో అది తప్పు కాదు. అలా అని అలా చేయకుండా ఉంటారని కూడా లేదు, డెఫినెట్గా జరుగుతుంటాయి. అది అఫీషియల్గా జరగకపోవచ్చు, ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు. సో జరుగుతుంటాయి. ఓకే. సో వింటేజ్ లుక్ నిజంగా చెప్పాలంటే ఒక 35-40 years బ్యాక్ వెళ్తే చిరంజీవి గారు ఎలా ఉన్నారు, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నారు సినిమాలో. దానికి మీరు ఎక్కువ తీసుకున్నారా, దాని మీద ఆయన హెల్త్ మీద కానీ ఫిజిక్స్ మీద కానీ ఇలా ఉంటే బాగుంటుంది? నేను కంటే చిరంజీవి గారు ఎక్కువ తీసుకున్నారు. సో లుక్ చేసేవాళ్ళు జిమ్, ఆయన మార్నింగ్ రోజు 1.5 hours పక్కా చేసేవాళ్ళు. ఓకే. సో ఎవ్రీడే చేసేవాళ్ళు. హీ టుక్ అట్మోస్ట్ కేర్. సో లుక్ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. సో అది నేను దాన్ని అద్భుతంగా వాడుకున్నాను. సో ఆ క్రెడిట్ నాకు ఇవ్వాలి. అసలు ఎక్కడ ఫేస్ కూడా చాలా, అసలు ఆ ఫ్యాట్ లేదు ఫేస్ లో కూడా. మీరు టచ్ చేసినప్పుడు ఆయన ఈ సైడ్స్ కొంచెం ఏదైనా వెళ్ళి బయటపడుతుంది కదా ఎవరికైనా, అసలు కొంచెం కూడా లేదు. ఎలా మెయింటైన్ చేశారా అనిపించింది. అదే ఆయన చెప్పాను కదా, ఫుడ్ హ్యాబిట్, వర్కౌట్, సో అన్ని కరెక్ట్గా ఉన్నారు. అండ్ మోస్ట్ పీస్ఫుల్గా ఉన్నారు ఆయన. బ్రెయిన్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్, ఈ నెగిటివిటీ అట్లా ఏమి ఉండదు ఆయనకి. ఇది వెరీ పీస్ ఆఫ్ మైండ్, వెరీ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. ఎంతటోళ్ళైనా ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తారు, అఫెక్షన్గా ఉంటారు. సో అందుకే ఆయన ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారంటే, ఎవరిది లుక్ అయినా కూడా మనకి ఎప్పుడు ఎలా తెలుస్తుంది, వాళ్ళ మెంటల్ కండిషన్ బట్టి ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటే మనం అందంగా కనబడతాం, మన లోపల అన్హ్యాపీగా ఉంటే మనం వికారంగా కనబడతాం. సింపుల్. ఐ బిలీవ్ దట్. ఓకే. హిట్ కొట్టిన తర్వాత ఏం చెప్పారు బాస్? హ్యాపీ. మీరు బాస్ అని పిలుస్తారా? నేను ఆయన్ని చాలా రకాలుగా పిలుచుకుంటాను. నేను సార్ అంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. సార్ అంటాను. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ స్పేస్లోకి వెళ్తుంటాను. కొద్దిగా బాగా ప్రేమ ఎక్కువైతే కొద్దిగా ఫ్రెండ్లీ స్పేస్లోకి వెళ్తాను. అంతే. ఆ ప్రేమ ఎక్కువైనప్పుడు ఆయన కూడా అర్థం చేసుకుంటా, ఈడో ఫ్రెండ్లీ స్పేస్లోకి వచ్చి వీడికి లవ్ ఎక్కువైంది అనుకుంటారు. ఆయన కూడా అర్థం చేసుకుంటారు. ఎమోషనల్ అయ్యారా సినిమా హిట్ అయ్యి ఫస్ట్ గట్టిగా హగ్ ఇచ్చి? క్వైట్ 100% క్వైట్ ఎమోషనల్ మూమెంట్. ఆయనతో సినిమా చేయటం అంటే, ఆయనతో ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చాం. సో ఆయన కెరీర్లో ఒక స్టాండ్అవుట్ ఫిల్మ్ ఇది కూడా. అది హ్యాపీనెస్సే కదా. సో దానికి ఆయన నుంచి కూడా అద్భుతమైన కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. సో హ్యాపీ. మీ పిల్లలిద్దరిలో ఎవరు మీలాగా ఉండేది చలాకీగా? అట్లీస్ట్ పాప బాబు? పాప ఫుల్ హైపర్ అంటే వెరీ టాలెంటెడ్, డాన్సులు బాగా చేస్తుంది, బాగా మాట్లాడుతుంది. బుడ్డోడు వెరీ హైపర్ డోపర్. వాడు మరో బుల్లిరాజు. వాడికి కోపం వస్తే తట్టుకోలేవు. సో అందుకని నా వల్లే అలా తయారయ్యాడు. సో కాబట్టి వాడు ఇప్పుడిప్పుడే కొద్దిగా గైడ్లో పడుతున్నాడు, బెటర్ అవుతున్నాడు. కానీ ఫుల్ ఎనర్జీ వాడు. అసలు వాడు చిన్న బైక్ తీసుకొని స్కిడ్లు కొడుతుంటాడు. మా కమ్యూనిటీలో బైక్ వేసుకెళ్ళి పెద్ద వాళ్ళు స్కిడ్లు కొడతారు కదా, చిన్నవాడు జర్ర అని స్కిడ్లు కొట్టాలని ఉంచుంటాడు. వెరీ వెరీ ఫాస్ట్ జంప్ చేస్తుంటాడు, తూపుతుంటాడు, అటు పడుతుంటాడు, ఇటు పడుతుంటాడు. క్రేజీ కిడ్. అంటే ప్రతి సినిమాకి మన ఇంట్లోనే క్రిటిక్ ఉంటారు కదా, నాన్న అమ్మ వైఫ్. ఆ క్రిటిక్ మీకు అంటే క్రిటిక్ అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ కథలు ఉన్నప్పుడు ఒకలాంటి డిస్కషన్స్ వస్తుంటాయిగా, పాయింట్స్ అవి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు, మదర్ ఫాదర్ సిస్టర్ కానీ వాళ్ళు చూసినప్పుడు
వాళ్ళు జనరలైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కనిపించిన ఒపీనియన్ చెప్తుంటారు. ఓకే. సో ఇట్స్ లైక్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో అలాగే రెస్పాండ్ అవుతుంటారు. అండ్ దానికంటే కూడా సక్సెస్ని వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అనాలిసిస్ కంటే వచ్చిన సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో సుష్మిత కొన్నిదల గారు చాలా ఎమోషనల్ గా బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నారని విన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత మంచి సినిమా ప్రొడ్యూస్ చేసి 300+ ఇయర్ అంటే కలెక్ట్ చేయడం పక్కన పెడితే వాళ్ళ నాన్నతో ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది ఏ కూతురికైనా కానీ పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలాంటిదని చెప్పుకోవచ్చు. ఏంటి సుష్మిత గారి రియాక్షన్ ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ మచ్? సుష్మిత గారిది అదే అండి, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆవిడ కూడా చాలా చాలా డౌన్ టు ఎర్త్ సినిమా చేసిన జర్నీలో కానీ ఎంత రెస్పెక్టబుల్గా చూసుకున్నారు, ఎంత బాగా మాట్లాడతారు. ఎక్కడా కూడా ఇంత 1% కూడా మాకు ఇంకా చిరంజీవి గారిని ఏమైనా అప్రోచ్ అయ్యి చెప్పాలనుకున్నది చెప్పలేని ఆ అమ్మాయి ద్వారా కమ్యూనికేట్ చేసేవాళ్ళు. సో ఆవిడ చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. అండ్ చిరంజీవి గారు కూడా తనకు ఒక అద్భుతమైన సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఫైనల్గా నా రూపంలో నా ద్వారా ఇంత మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆ అమ్మాయికి కూడా రావటం చాలా హ్యాపీ. రామ్ చరణ్ గారు ఏంటి చూసిన తర్వాత ఏం చెప్పారు? సినిమా డెఫినెట్ గా ఉంటుంది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైట్ అయ్యారు. చాలా బాగుంది, చాలా బాగా డీల్ చేస్తారు. అండ్ చాలా చిరంజీవి గారిని చాలా సటల్గా చాలా బాగా చేయించారు. అండ్ నాన్నగారు కూడా అద్భుతంగా ఉన్నారు, లుక్ వైజ్ బాగున్నారు, పెర్ఫార్మెన్స్ తీశారు, డాన్స్ తీశారు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఒక డైరెక్టర్ రకరకాలుగా ఆలోచిస్తారు కాబట్టి డెఫినెట్గా కొంచెం తెలియని ఒక ప్రెజర్, ఆ స్ట్రెస్ ఉంటుంది. బాగా లోలో ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు అసలు? చెప్పాను, ఇళయరాజా గారి మ్యూజిక్ వింటాను అంతే. మ్యూజిక్ ఆల్వేస్ హీల్స్ యువర్ పెయిన్. ఐ బిలీవ్ దట్. ఆల్వేస్ హీల్ చేస్తాను. కలవలేదు, ఎప్పుడన్నా కలిసే అవకాశం గురించి ఏదో చూస్తాను. ఆయన మీద ఇష్టంతో ఈ సినిమాలో ఆ సాంగ్ పెట్టుకున్నాను, సుందరి అనే పాట. సో ఇళయరాజా మేడ్ మై లైఫ్. ఆయన పాటలు వింటుంటే నాకు చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తాయి, అద్భుతమైన స్క్రిప్ట్లు వస్తాయి. సో హీఈస్ ఎ జీనియస్, హీఈస్ ఎ మెజిషియన్. నా దృష్టిలో నాకు ఆయన మాస్టర్. ఓకే. ఏదైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన చాలా సెలెక్టివ్గా ఉన్నారు. ఖచ్చితంగా అవకాశం ఉంటే హ్యాపీగా ఎందుకు చేయను, అద్భుతంగా చేస్తారు. బట్ నయనతార గారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం డైరెక్టర్స్ కంటుంటారు, కానీ అనిల్ రావిపూడి ఇలా హ్యాండిల్ చేశారు. అదే చెప్పాను కదా, దట్స్ మ్యాజిక్. అది సీక్రెట్ రివీల్ చేయలేదు. మ్యాజిక్ ఆఫ్ అనిల్ రావిపూడి గారు, అది మ్యాజిక్ ఆఫ్ మూవీ రెండు అనుకోండి. అవునా? రెండు ఉంటేనేగా అది సీక్రెట్ చెప్పలేదు. ఈయన ఏదైనా చేయగలరు. విజయశాంతి గారిని బయటికి తీసుకొచ్చారు సెకండ్. సో అందుకని ఏదైనా చేయగలరు. సూపర్. ఎనీ హ్యావ్ మంచి, అంటే నేను చెప్పను 9 హిట్లు వచ్చేసినాయి. ఇంకా ప్రతి ఓళ్ళు చెప్పేదే ఇది, ప్రతి ఓళ్ళు మెసేజ్ చేసేది, కాల్ చేసేది, కూర్చుని యాంకర్స్ చెప్పేదే కాబట్టి. బట్ ఎంత వచ్చినా కానీ ఒదిగా ఉంటాను కదా, అదైతే మీ దగ్గర నేను బాగా ఫస్ట్ నుంచి కూడా చూస్తాను. థ్యాంక్ యూ. అండ్ నేను అనిల్ రావిపూడి గారి ఆఫీస్ అంటే చాలా లావియస్గా ఉంటుంది, స్టార్ హోటల్ రేంజ్లో ఉంటుంది, హడావుడి అనుకున్నాను. ఏం లేదు, సాదా సీదాగా రాగానే వచ్చి మీ ఆఫీస్ అంతా చూశాను నేను. లోపల రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటో నవ్వుతూ ఒకటి, పక్కన సుధామూర్తి గారు మీకు ఒకటి పంపిన, అదంతా నేను ఎక్కడికి వెళ్ళినా ఇది అబ్జర్వ్ చేయడం ఇష్టం నాకు. ఏమేమి ఉన్నాయి, షీల్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ అంటే అందరూ చేస్తున్నాను కదా, ఎలాగా ఇవే అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు 40 years బ్యాక్ అవే కదా లైఫ్ లో మెమెంటోస్ కానీ అవార్డ్స్ కానీ అవే కదా జర్నీకి జ్ఞాపకాలు. అవి లేకపోతే ఈ జ్ఞాపకాలు కానీ ఈ మూమెంట్స్ కానీ ఏ లైఫ్ లోనూ ఉండవు కదా. అవును. సో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవును. అది నా జర్నలిజంలో నేను వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఒకరు గుర్తించి చెప్పారు, తర్వాత మీరే చెప్పారు. నిజంగా లైక్ మా ఛానల్ ఇంటర్వ్యూలో చాలా చాలా ఇష్టం నువ్వు చేసే ఆ పని, నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. అదే కంటిన్యూ చేస్తాను. మీకు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత 100 సినిమాలు చేసినా కానీ మీ ఇంటికి వచ్చి హోమ్ టూర్ చేసే బాధ్యత నాది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. విష్ యూ గుడ్ లక్ అన్న. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక రీజనల్ ఫిలిం ఈ రేంజ్ లో బయట మాట్లాడుకుంటున్నారంటే మీరు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. అండ్ సినిమా చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, నయనతార గారు కావచ్చు, ఎంత కష్టపడ్డారో. అంటే ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటారు కదా, చిరంజీవి గారి లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. సో ఈ రోజున్న 40-45 years స్టార్ హీరోస్కి చాలా ఏం చెప్తాను దాన్ని ఈక్వల్గా తీసుకొచ్చే బాధ్యత మీరే తీసుకున్నారు కాబట్టి నిజంగా క్రెడిట్ గోస్ టు యూ అని చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మనశంకర్ వరప్రసాద్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.